ఖమ్మం జిల్లా మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలనేది తన సంకల్పం తప్ప ప్రచార యావలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ గొప్పలకు పోతుందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. మీరు అధికారంలో ఉండగా పూర్తి చేసి క్రెడిట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. శ్రీరాముడు ఖమ్మం జిల్లా ప్రజల దయ వల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని వెల్లడించిన తుమ్మల ఎన్టీఆర్ హయాం నుంచే అందుకు అనుగుణంగా పని చేశారని వివరించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించిన తుమ్మల అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి గోదావరి తల్లిని ఈ జిల్లా వాడుకోలేకపోతా ఉంది. కొన్ని వేల టీఎంసీ నీళ్లు మన పక్క నుంచే పోయినా కూడా ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకట్లేదు. కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేనున్నటువంటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రుల్ని నాకు వీలైన కాడికి వాళ్ళతోటి ఒప్పించి దుమ్మగూడెం ప్రాజెక్టు దగ్గర మనకి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆనాడు 97, 96 ఇరిగేషన్ మినిస్టర్గా దుమ్మగూడెం ప్రాజెక్టుని ప్రతిపాదించాను. కానీ ఆనాటి ఉన్నటువంటి బడ్జెట్ రిస్టెన్స్ వల్ల దేవాదులు తీసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ దుమ్మగూడాన్ని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఆనాటి ఆయన గారు దురదృష్టవశాత్తు మరణించటం, ఆ ప్రాజెక్టుకి తిలోదకాలు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు రాజకీయ కోరిక గోదావరి జలాలు, మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఇస్తానంటే ఇష్టం లేకపోయినా వస్తానని చెప్పాను. ఆహ్వానం మేరకు ఆయన గారు కూడా శాంక్షన్ చేశారు. ఆయన గారితోటే శంకుస్థాపన చేయించాను. పనులు మొదలుపెట్టాం. 4-5 సంవత్సరాలు పనులు జరిగినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంప్ హౌస్లకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామిని అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇది ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా జూలూరుపాటు టన్నెల్ని పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్కి నీళ్లు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే, మంత్రి అయ్యి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులను పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి మిత్రులు, మాజీ ఇరిగేషన్ మంత్రులు, మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ ఆయన మాట్లాడిన తీరు, ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే, టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి, ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు. నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్టులో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొక్కించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించా. నేను ప్రేక్షకుడికి మాదిరిగా నుంచున్నా. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు. మీకు అంత కోరికుంటే మరి 5 ఏళ్లలో మీరే నీళ్లు చల్లుకునేద్దు, ఎవళ్ళు అభ్యంతరం పెట్టకపోదురు. 5 సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు, 8,000 కోట్లు ఖర్చు అయింది. దీన్ని ఏదో రకంగా పూర్తి చేపియాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు.